గత ప్రభుత్వం మనల్ని ఎకానమీని నిర్వీర్యం చేసింది, ఇబ్బంది పాలు చేసింది. అన్ని రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయింది. జగన్ హయాంలో వేల కొద్ది సచివాలయాలు ఏర్పాటాయి, లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అలాగే వేలాది ఆసుపత్రులు ఏర్పాటాయి, వేలాది రైతు భరోసా కేంద్రాలు ఏర్పడ్డాయి, వందలు వేలు. అది ఓ వ్యవస్థ సెట్ రైట్ అయింది, పరిపాలన ఇంటి దగ్గరకు వచ్చింది. కరోనా లాంటి కష్టకాలంలో కూడా భారీ ప్రయోజనాలే జరిగినాయి ప్రజలకి, ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగింది. నాడు నేడు కింద విద్యా వ్యవస్థ సెట్ అయింది. అంతా అయినటువంటి దాన్ని కాస్త విధ్వంసం అన్న ప్రచారం చేయడంలో అబద్ధపు ప్రచారం 60 మంది అరిచి చెప్పేటప్పటికి అదే నిజమని నమ్మినటువంటి పరిస్థితి. జగన్కి నిన్న ఒక అద్భుతమైన ఛాన్స్ దొరికింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి రిపోర్ట్లు. ఆర్బీఐ ఏం చెప్పింది అంటే ఆంధ్రప్రదేశ్లో తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో నంబర్ 1 పొజిషన్లో ఉంది అని, దేశవ్యాప్తంగా 5వ స్థానంలో ఉంది. దాంతోపాటు పారిశ్రామిక అభివృద్ధిలో తయారీ రంగంలో నంబర్ 1 ఉంది. పారిశ్రామిక అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణ భారతదేశంలో నంబర్ 1 పొజిషన్లో ఉంది. అలాగే దేశవ్యాప్తంగా 8వ స్థానంలో ఉంది. 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాత్రమే ఈ స్థాయి ప్రగతి సాధ్యమైంది. అన్ని రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయింది. జగన్మోహన్ రెడ్డి పైన కూటమికి సంబంధించిన నేతలు మాట్లాడినన్ని అబద్ధాలని తేల్చేసిన వార్త.